సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాజధాని ఉండవల్లి రైతులు, రైతు సంఘం నాయకులు, సిపిఎం నాయకులు మాట్లాడారు. ఈ మేరకు ఉండవల్లిలో జరిగిన మీడియా సమావేశంలో రైతులు, నాయకులు జొన్న శివశంకర్రావు, ఎం రవి, సానం కోటేశ్వరరావు, ఈశ్వరరెడ్డి మాట్లాడారు. 2015-16 సందర్భంలోనే ల్యాండ్ పూలింగ్ సందర్భంగా ఈ గ్రామం మొత్తం కూడా ప్యాకేజీ పెంచమని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన క్రమం. ఆ క్రమం నుంచి ప్రభుత్వాలు మారిన తర్వాత U1 జోన్లు, బఫర్ జోన్లు, గ్రీన్ జోన్లు ఉన్నాయి. ఆ జోన్లు ఎత్తేయాలని చెప్పేసి ఆ క్రమంలో కూడా పెద్ద ఎత్తున ఆ రోజు కార్యక్రమాలు చేపట్టిన క్రమంలో U1 జోన్ ఎత్తేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం కొంతమేరకు ముందుకు వెళ్ళినా తటస్థంగా ఆగిపోయిన పరిస్థితులలో మరలా ప్రభుత్వాలు మారటం, మరలా ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ ముందుకు రావడం జరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు క్రమాన్ని మనం పరిశీలించినట్లయితే అది ప్రధానంగా ఆ రోడ్డు అమరావతికి అనుసంధానంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించిన సందర్భంలో ఉండవల్లి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఉండవల్లి రైతులను ఒప్పించి వాళ్ళకు కొన్ని హామీలు ఇచ్చి ఆ హామీ ప్రకారం కొంతమంది రైతులు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ హామీలు మొత్తం కూడా తొందరలో తొక్కి మరలా బఫర్ జోన్ల పేరు మీద ఆ రైతులనే మోసం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. దాంట్లో నారాయణ గారు ఇచ్చిన హామీ కూడా మొత్తం కూడా పక్కకెళ్ళిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆ క్రమంలోనే N1 రోడ్డు కింద మొత్తం కూడా భూములు పోతూ ఉన్నాయి. అట్లాగే కొండవీటి వాగుకి మొత్తం కూడా భూములు పోతూ ఉన్న పరిస్థితి. అట్లాగే మురుగు శుద్ధి కర్మాగారం పేరు మీద ఉండవల్లి గ్రామంలో ఆ ఎసైట్ రాబోతూ ఉంది. ఈ విధంగా ఉండవల్లి గ్రామంలో పాత గ్రామ కంటకం, అదేవిధంగా పాత ఉండవల్లి సెంటర్లో కొంత భాగం తప్ప మిగతా భూములు కూడా ఏదో ఒక పేరు మీద ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ పేరు మీద ముందుకొచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఒకటి కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ గతానికి ఇప్పుడు పోల్చుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఉండవల్లి గ్రామము రాజధానికి ముఖద్వారము, అలాగే విజయవాడకి పక్కన ఉన్నది, తాడేపల్లికి ఆనుకొని ఉన్నది. కానీ తాడేపల్లి ప్రాంతంలో ఇవాళ గజము 60,000, 70,000 అమ్ముతూ ఉంటే ఉండవల్లి గ్రామంలో 20,000, 18,000 ఎందుకు అమ్ముతూ ఉందని చెప్పేసి పరిశీలన చేసినట్లయితే ఇక్కడ అనుమతుల నిరాకరణ జరుగుతూ ఉంది. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతుల నిరాకరణ జరుగుతూ ఉంది. రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో ఇప్పటికే రైతులు సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములు ఇచ్చారు. అయితే ఆ భూములు ఇచ్చే సందర్భంలో సిఆర్డీ అధికారులు అట్లాగే మంత్రులు వీళ్ళకి కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఈరోజు విస్మరించి మరలా ఆ ఇతర భూముల్లో కూడా రామని చెప్పిన వాళ్ళు ఈరోజు అటు వెళ్తూ ఉన్నారు. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉంది, మీరు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు జరపాలి. ఇప్పుడు కమిషనర్ గారు చెబుతూ ఉన్నారు, రాజధాని అవసరాల కోసం గ్రామాల్లో 1850 ఎకరాలు మేము తీసుకోవాల్సింది ఉంది, రైతులు స్వచ్ఛందంగా ఇవ్వండి, లేకపోతే సేకరణకు వెళ్తాం, లేకపోతే అవార్డు ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. ఇవి సరైనవి కాదు. మీరు వెంటనే ఇటువంటి బెదిరింపులు, అటువంటి రైతులను బెదిరించాలనుకోవడం మంచిది కాదు. ఇక్కడ రాజధాని అభివృద్ధి కావాలని కోరుకునేవాళ్ళం అందరం. కానీ ఈ క్రమంలో కూర్చోబెట్టి రైతులతో చర్చించి సంప్రదించి వాళ్ళ అవసరాలు, వాళ్ళు ఏమడుగుతున్నారు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలని వైపు ఆలోచించకుండా ఈ విధమైన బెదిరింపు ధోరణులు సరైనవి కాదనేది సిపిఎం చెబుతూ ఉంది. ఎప్పటికైనా మీరేమైతే హామీలు ఇచ్చారో అమలు జరపండి, రైతులతో చర్చించండి, వాళ్ళ ఆమోదం మేరకు భూములు తీసుకోండి తప్ప బలవంతంగా తీసుకోవడానికి సిపిఎం వ్యతిరేకిస్తూ ఉంది. మా గ్రామంలో ఎంతో ఇబ్బంది గురవుతున్నాం మా రైతులు కానీ అన్ని రకాల ప్రజానీకం. ఇక్కడ రవాణా సౌకర్యం మీకు చూస్తే సార్ ఎలా ఆగిపోయి ఉండే బస్సులు. ఇప్పుడు రాజధానికి వెళ్ళేది మొత్తం ముఖద్వారం ఇదే ఉండవల్లి. అదేవిధంగా 3 కాలేజీలకు కానీ, అసెంబ్లీ కానీ, సెక్రటరీ కానీ వెళ్ళేది ఇక్కడి నుంచే. ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మరి మనం ముఖ్యమంత్రి ఉండవల్లి గ్రామంలో ఉంటాడు, మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు ఇక్కడ ఉండవల్లి ఉంటారు, నారాయణ గారు వచ్చిపోయేది రోజు కూడా ఇచ్చే దావా. మరి ఈ జనం ఏం చేస్తారనేది వాళ్ళు ఒక అవగాహన వచ్చి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. అదేవిధంగా మా రైతులందరినీ కూర్చోబెట్టి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ మాట్లాడతారని కోరుతున్నాం. ఇక్కడ ఉండవల్లిలో ప్రధానమైన సమస్య మాకు ప్యాకేజీ అనుకూలంగా లేదు. మా రాజధానిలో ప్యాకేజీ ఇస్తానంటున్నారు. ఫస్ట్ మేము దానికి మాత్రం ప్యాకేజీ మాత్రం మేము ఒప్పుకోవట్లేదు, 1450 ప్యాకేజీకి ఒప్పుకోవట్లే. అయినా సరే రోడ్ల వరకు మేము భూములు ఇచ్చాం, సీడ్ యాక్సెస్ రోడ్డుకి మాత్రం భూములు ఇచ్చాం. సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇచ్చిన తర్వాత ఆ ఒప్పందం ఏం జరిగిందంటే మేము పక్క ఉండే భూములు ఏమీ తీసుకోము, మీకు 100 రూపాయలు మేము వదిలేస్తామని చెప్పారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇచ్చాం, 60 మీటర్లు వెడల్పు ఇచ్చాం బోర్కి. సరే అయినా కొంతమంది ఇవ్వలేదు, ఒక 7 8 మంది ఇవ్వలేదు. వాళ్ళందరూ
కోర్టుకు వెళ్ళారు, అది ఒక భాగం. మరి ఆ నారాయణ గారు మాకు మాట ఇచ్చిన ప్రకారంగా మరి ఆ పక్కన భూములు ఎక్కడ తీసుకోకూడదు కదా. మళ్ళీ మొత్తం దాదాపు 250 ఎకరాలు ఏ రకంగా కానీ మా ఊళ్ళో ఉండవల్లి 250 ఎకరాలు ఎక్స్టెన్షన్లు పెట్టేశారండి. ఏ రోడ్లకు కానీ మురుగునీటి ఎత్తిపోతల పథకానికి కానీ లేదంటే ఇంకేదో కొండవీటి బాగు ఎత్తిపోతల పథకానికి కానీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టేసి ఏదో రకంగా అన్ని సర్వే నెంబర్లు దాదాపు 99% అన్ని సర్వే నెంబర్లో కూడా ఎక్స్టెన్షన్ వచ్చేసింది. అసలు ఎవరెవరిది ఉందో ఎవరెవరిది కూడా లేదో అన్ని పేపర్లు తీసుకొని రేపు అభ్యంతర పత్రాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ పరిస్థితికి మేము నడబడ్డాం. ఎందుకు ఇవ్వట్లేదు, ఇక్కడ కూడా మేము రాజధానితో పాటు మేము ఎందుకు సహకరించట్లేదంటే మాకు ఆ ప్యాకేజీ బాగా తక్కువగా ఇచ్చారు. ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీలు ఏమీ లేదు, అసలు మా ఉండవల్లిలో ఏమీ లేదు. మరి అన్ని మురుగునీళ్ళు ఎత్తిపోతాం. ఆ స్కూల్స్ అనే ఒక 200 ఎకరాలు మళ్ళీ రీసెంట్గా పెట్టారండి. ఇట్లా మేము టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని. టార్చర్లు కాకుండా మాతో సామరస్యమైన మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళకి పని అవుతుంది. కానీ సామరస్యం కాకుండా దౌర్జన్యం చేస్తే అది ఆ దౌర్జన్యంగానే ఆ పని కొనసాగుతూ ఉంటుంది అనేది కూడా మా అభిప్రాయం. అట్లా దౌర్జన్యం వద్దు. మేము మా అభిప్రాయాలు వినండి, మంత్రులు వినండి, అధికారులు కాదు. అధికారులు ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు. అధికారులు ఎంతసేపటికి మీరు ఇవ్వండి, మేము రోడ్లు ఎత్తాం, మీరు బ్రహ్మాండంగా పెడతామంటున్నారు. ఎవరో ఒక్క ప్లాట్ అన్నా వేసి రాజధానిలో ప్లాట్ వేసి ఇప్పుడు ఎవరైనా ఒక్కళ్ళన్నా కాపురం ఉండారా దాంట్లో?